ఘనంగా డాక్టర్ హనుమాన్ల రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. డాక్టర్ హనుమాన్ల రాజేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని గోపులగిరి గ్రామంలో సర్పంచ్ యానమాల సావిత్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ యనమాల సావిత్రి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు హమ్యాన్ నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, చల్రపాలెం మాజీ సర్పంచ్ సట్న నాగలక్ష్మిలు సంయుక్తంగా మాట్లాడుతూ డాక్టర్ హనుమాన్ల రాజేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా గోపాలగిరి గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలుపుతూ రాబోయే రోజుల్లో రాజేందర్ రెడ్డి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడున్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు యనమాల సావిత్రి, సర్పంచ్. నేను ఇసొంటి రాజేందర్ రెడ్డి జాన్స్ మేడానికి నమస్కరించి ఇసొంటి 100 పండుగలు చేసుకోవాలి సార్ అని గుర్తిస్తున్నాను. నమస్కారం అండి. ఈరోజు పితృ సమానులు డాక్టర్ హనుమాన్ల రాజేందర్ రెడ్డి గారి బర్త్డే మా గోపాలగిరిలో జరుపుకున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమంలో ముందు చాలా బర్త్డేలు చేసుకోవాలి. 70వ పుట్టినరోజు గోపాలగిరిలో జరుపుకున్నందుకు మా గ్రామ పక్షాన సార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా తన పుట్టినరోజు జ్ఞాపకంగా మా స్కూల్ ఆవరణంలో అందరి సమక్షంలో ఒక మొక్కను కూడా నాటడం జరిగింది. ఆ మొక్కను కూడా పెంచి పోషిస్తాము. సార్ కనుక ఏ విధంగా గుండెలను బాగు చేసి జనాన్ని ఎట్లా బాగు చేస్తారో ఆ చెట్టును కూడా మేము పెంపొందుతాం తెలుసుకుంటూ రానున్న రోజులలో కూడా రాజేందర్ రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు, యశస్వి రెడ్డి గారి ఆదేశానుసారం మా గ్రామం చాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. మా ప్రజలందరూ కూడా ఆ రాజేందర్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే ఎంతోమందిని చూసాం, ఎంతోమందిని డాక్టర్లను చూసాం, రాజకీయ నాయకులను చూసాం, ఎంతో సొమ్మున్నోళ్ళని చూసాం. కానీ ఉండగానే కాదు, పెట్టే మనసు ఉండాలి, అందరూ మంచి ఉండాలి. మంచి దాంట్లో మనం ఉండాలంటే ఒక డాక్టరు. ఇసుంటి రాజేందర్ గారిని జీవితకాలంలో కూడా గోపాలగిరి కానీ, చెర్లపాలెం కానీ, తొర్రూరు మండల్ కూడా, పాలకుర్తి నియోజకవర్గం కూడా ఆయన సేవల్ని ఏ రోజు కూడా మర్చిపోం. ఎందుకంటే ఇంతకుముందే మా నాయకుడు చెప్పారు, ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడే, ఇప్పుడు కాదు, వరంగల్ జిల్లాకే ఆ రోజుల్లోనే 1 కోటి రూపాయలు ఇచ్చి ఒక మిషన్ లేనిది, హైదరాబాద్లో లేని మిషన్ ఇక్కడ పెట్టించిందంటే ఎంతో పుణ్యాత్తుడు. అసలు డాక్టరు ఎన్నో భర్తీలు చేసుకొని వారి కుటుంబాలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. ఈ ప్రాంత గుర్తింపు పొందినటువంటి మహనీయుడు డాక్టర్ హనుమాన్ల రాజేందర్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా గోపాలగిరి సర్పంచ్ సావిత్రి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వృక్షాలను రక్షించాలనేటువంటి దాంతో ఒక మొక్కను నాటడం జరిగింది. అలాగే ఇక్కడ పేద ప్రజలకు వైద్య శిబిరం కూడా నిర్వహించడం అనేది అభినందనీయం. డాక్టర్ రాజేందర్ రెడ్డి గారు అంటేనే సేవలకు మారుపేరు. వారి పుట్టినరోజు కూడా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకొచ్చినటువంటి సావిత్రి శ్రీనివాస్ గారిని అభినందిస్తున్నాం. ఇలాంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా చాలా నిర్వహించాలని చెప్పేసి మనసారా కోరుకుంటాం. డాక్టర్ హనుమాన్ల రాజేందర్ రెడ్డి గారు చెర్లపాలెం వాస్తవ్యులు. వారి పుట్టినరోజు సందర్భంగా చెర్లపాలెం, గోపాలగిరి 2 గ్రామాలలో కూడా కేక్ కట్ చేయడం జరిగింది. మొక్కలు నాటడం, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అలాగే వైద్య క్యాంపు పెట్టి ఈఎన్టీ స్పెషలిస్ట్ని, ఐ స్పెషలిస్ట్ని పిలిపించి ప్రజలకి ఏ సమస్యలు ఉన్నా కూడా వారికి వైద్యం అందించాలని కోరుకోవడం జరిగింది. వారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని నిండు నూరేళ్ళు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వారి కుటుంబం వర్ధిల్లాలని కోరుకుంటూ, అలాగే మా చెర్లపాలెం, గోపాలగిరి 2 గ్రామాలను కూడా 2 కన్నులుగా భావించి మా అభివృద్ధికి సహకరించాలని కోరుకుంటూ మరొకసారి రాజేందర్ రెడ్డి గారికి
జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. హనుమాన్ల రాజేందర్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా గోపాలగిరి గ్రామంలో హెల్త్ క్యాంపు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక మొక్కను కూడా వారు బర్త్డే సందర్భంగా నాటడం జరిగింది. ఇదే విధంగా మా గోపాలగిరిలో వారి కుటుంబం ఆయురారోగ్యాలతో నిండా 100 ఏళ్ళు అని ఆ భగవంతుని కోరుకుంటున్నాం.